ఓకే. అయితే మురళి గారు మీరు ఇప్పుడు మొదటి నుంచి కూడా మీరు కాంగ్రెస్ పార్టీ పరంగా ఉన్నారు కదా మీ కుటుంబం అంతా కూడా. ఎస్ సార్. మీరు ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా? లేదండి. ఉమ్, మేము కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో కనుమరుగైపోయిన తర్వాత ఉమ్, మా వాళ్ళందరూ వైసీపీకి చేశారు సార్. ఉమ్. చేస్తే మా అమ్మగారు పంచాయతీ మెంబర్ రైట్ నౌ. ఈరోజు ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా స్టిల్. ఉహుం, అయితే ఏం జరిగిందంటే రాజకీయాల్లోకి నాకు వచ్చే ఇంట్రెస్ట్ లేదండి. ఉమ్, పవన్ కళ్యాణ్ గారు, ఉమ్, చిరంజీవి గారి ఫ్యామిలీ ఈ ప్రజారాజ్యం ఫెయిల్ అయిన తర్వాత జనసేన పార్టీ స్టార్ట్ చేసి ఉమ్, 2014లో బయటకు వచ్చినప్పుడు ఉమ్, మేము అభిమానులను ఉమ్. ఆయన ఫాలోయర్స్గా మారామండి. అంటే మీరు పవన్ కళ్యాణ్ అభిమాని బేసిక్గా. బేసిక్గా పవన్ కళ్యాణ్ అభిమాని అండి. ఓకే. సో నేను పవన్ కళ్యాణ్ అభిమానిగా ఉన్న మేము ఆయన ఫాలోయర్స్గా మారి ఉమ్. ఆయనకి సపోర్ట్గా రాజకీయ రంగంలోకి వచ్చామండి. అంటే 2014లో పార్టీ పెట్టినప్పుడు మీరు కూడా మేము వచ్చారు. కూడా జాయిన్ అయిపోయాం. మేము కూడా ఆయనతోనే ఉన్నాం. ఆయనతో అప్పటి నుంచి ఇప్పటి వరకు సైలింగ్ ఆయనతోనే మాకు. అంటే ఇప్పుడు మీరు జనసేన పార్టీ అని చెప్పుకోవచ్చు మిమ్మల్ని. మేము జనసేన పార్టీయే సార్. ఓహో. జనసేన పార్టీకి వ్యతిరేకంగా నేను గళం ఇప్పట్లేదు. ఆ విధానాలకు వ్యతిరేకంగా గళం ఇప్పితే నన్ను కోవర్ట్ కింద ముద్రేస్తున్నారు తప్ప ఓకే. జనసేన పార్టీలో 2014లో 14 నుంచి మేము పవన్ కళ్యాణ్ పనిచేసాం. అభిమానిగా వచ్చారు. పనిచేసాం.